హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో మరో ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. ఇది స్ట్రైట్ లైన్ ఎగ్జాంపులే కాబట్టి మనం చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అరౌండ్ ఈ డయాగ్రామ్కి మనకి 14 పాయింట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మనకి రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఫార్మాట్ మనకు తెలుసు. @డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్. సో P1 దగ్గర ఆల్రెడీ మనం 5,5తో స్టార్ట్ చేసాం. P1 దగ్గర నుంచి P2కి రావాలంటే మనం రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఫార్మాట్ @డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్, @డిస్టెన్స్ 6 లెస్ దెన్ టువర్డ్స్ 0 degrees. ఎందుకంటే మనకి 6 అనేది హారిజంటల్గా ఇలా ట్రావెల్ అవుతుంది కాబట్టి 0 degrees. సో అలాగే P2 అయిపోయింది. P2 దగ్గర నుంచి P3కి కనుక మనం ట్రావెల్ చేస్తే, P3 దగ్గరికి మనం ట్రావెల్ చేస్తే @4 లెస్ దెన్ 90 degrees. సో మనకి పైకి వెళ్తుంది కాబట్టి 90 degrees. మళ్ళీ P3 కూడా అయిపోయింది. P4 దగ్గరికి మనం ట్రావెల్ చేసి ఉంటే కనుక P4 దగ్గర సో ఇది హారిజంటల్ లైన్ అంటే 0కి ట్రావెల్ చేస్తుంది కాబట్టి 4 లెస్ దెన్ 0 degrees. సో అలాగే మనం 4 దగ్గర నుంచి 5th పాయింట్కి అయితే మనం ట్రావెల్ చేద్దాం. 5th పాయింట్ దగ్గరికి వెర్టికల్ లైన్ కిందకు వస్తుంది అంటే @4 లెస్ దెన్ 270 degrees అంటే మనం కిందకు వస్తున్నాం కాబట్టి 270 degrees. అలాగే P6 హారిజంటల్ లైన్ అంటే ఇటు వస్తున్నాం కాబట్టి 0 degrees అంటే @6 లెస్ దెన్ 0 degrees. సో అలాగే P7 దగ్గర నుంచి వచ్చేటప్పటికి @2 లెస్ దెన్ P6 నుంచి P7 అంటే 90 degrees, లెస్ దెన్ 90 degrees. అలాగే P8 వచ్చేటప్పటికి P7 దగ్గర నుంచి మనం P8 4 లెస్ దెన్ 180 degrees. మనం బ్యాక్ వస్తున్నాం 180 degrees, ఇది 180 degrees. సో అలాగే P8 కూడా అయిపోయింది. P8 దగ్గర నుంచి P9 దగ్గరికి వస్తున్నాం అంటే డిస్టెన్స్ 2 లెస్ దెన్ డైరెక్షన్ పైకి వెళ్తున్నాం అంటే 90 degrees. అలాగే P10 అంటే హారిజంటల్ లైన్ 0 degrees వైపు వస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ 4 టువర్డ్స్ 0 degrees. అలాగే P11 దగ్గరికి మనం ట్రావెల్ చేస్తున్నాం అంటే సో వెర్టికల్ లైన్ 2 పైకి వెళ్తుంది కాబట్టి @2 లెస్ దెన్ వెర్టికల్ లైన్ పైకి వెళ్తుంది అంటే 90 degrees. అలాగే P12 దగ్గరికి మనం @12 లెస్ దెన్ బ్యాక్ వస్తున్నాం అంటే ఇక్కడ నుంచి P11 దగ్గర నుంచి P12కి వెళ్తున్నాం అంటే బ్యాక్ వెళ్తున్నాం అంటే 180 degrees. అలాగే P12 దగ్గర నుంచి P13 అంటే కిందకు వస్తున్నాం 4 కిందకు వస్తున్నాం అంటే @4 లెస్ దెన్ 270 degrees. సో అలాగే మళ్ళీ మనం P13 దగ్గర నుంచి P14 దగ్గరికి అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇది హారిజంటల్ లైన్ బ్యాక్ వస్తున్నాం అంటే @4 లెస్ దెన్ 180 degrees. బ్యాక్ వస్తున్నాం కదా 180 degrees. అలాగే P1 దగ్గరికి సో P14 కూడా అయిపోయింది. P14 దగ్గర నుంచి కిందకు వచ్చేస్తున్నాం అంటే P1 అంటే 2 degrees అవుతుంది. కిందకు వస్తున్నాం అంటే 270 degrees యాంగిల్. సో అంటే @4 కాదంతా 2 లెస్ దెన్ 270 degrees. సో ఈ రకంగా మనం అయితే పాయింట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం కమాండ్ ఇచ్చి సో ఎలా అవుతుంది అనేది మనం చూద్దాం. దీన్ని డయాగ్రామ్ని అయితే కొంచెం పక్కకు పెడదాం. సో పక్కగా పెట్టి చూద్దాం. సో ఎంటర్ 5,5తో అయితే మనం స్టార్ట్ చేసిన తర్వాత సో @6 లెస్ దెన్ 0 degrees. నెక్స్ట్ సో P2 అయిపోయింది 4 లెస్ దెన్ 90 degrees. సో అలాగే @4 లెస్ దెన్ 0 degrees. అలాగే @4 less than 270 degrees. @6 less than 0 degrees. @2 less than 90 degrees. @4 less than 180 degrees. @2 less than 90 degrees. @2 less than 90 degrees తర్వాత 12 less than 180 degrees కాదు, ఇక్కడ 4 less than 180 కాదు. సో ఇక్కడ ఇదే P10. సో P9 వచ్చింది, P10 4 less than 0 degrees.
సో 4 less than 0 degrees. సో అలాగే 2 less than 90 degrees at the rate of 2 less than 90 degrees. సో అలాగే ఇక్కడ 12 less than 180 degrees at the rate of 12 less than 180 degrees. So next at the rate of 4 less than 270 degrees. 4 less than 270 degrees. So next at the rate of 4 less than 180 degrees at the rate of 2 less than 270 degrees. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ని అయితే మనం ఫినిష్ చేయొచ్చు. సో ఇలా మనం రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో ఒక స్ట్రైట్ ఎగ్జాంపుల్ ఇది. సో నెక్స్ట్ మరొక ట్యాపర్ ఎగ్జాంపుల్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.